పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ పైన ప్రభు పలికిన 7వ చివరి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. క్రీస్తు ప్రభునకు తెలుసు తాను మరణించబోతూ ఉన్నాడని. క్రీస్తు ప్రభునకు తెలుసు తండ్రి దేవుని చెంతకు తిరిగి వెళ్ళబోచున్నాడు అని. కాబట్టి దృఢ నమ్మకంతో ఇదిగో తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే తన యొక్క శిలువ శ్రమలు మరణం ద్వారా విజయాన్ని తీసుకుని వచ్చున్నాడని తెలుసు. చివరి శ్వాస వరకు తండ్రి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుటలో విశ్వసనీయత విధేయత చూపించి ఉన్నాడని తెలుసు. అలు పెరగని సైనికుడు వలె, ఓటమి లేని సైనికుడు వలె తన యొక్క బాధ్యతను నెరవేర్చి ఉన్నాడని ఇదిగో ఏక సమయంలో తన యొక్క సేనాధిపతి అయిన తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట మనకి ఏమి బోధిస్తుంది అంటే, మనము కూడా మన యొక్క చివరి శ్వాసలో తుది శ్వాసలో దేవుని యొక్క స్మరణ చేయగలుగుతున్నామా? దేవుణ్ణి మనం గుర్తు చేసుకోగలుగుతున్నామా? ఎందుకోసం అంటే అపోస్తల కార్యములో 17వ అధ్యాయం 28వ వచనములో మనం గమనిస్తే, మన యొక్క ఉనికి జీవము దేవుని నుంచి వచ్చినదే. మనము కూడా దేవుని బిడ్డలమే, దేవుని చెంతకు వెళ్ళవలసిన వారం. కాబట్టి దేవుని యొక్క స్మరణ చేయగలుగుతున్నాము. అదేవిధంగా చివరి శ్వాస వరకు మనము కూడా దేవుని యొక్క సహకారంతో పోరాడి ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మన యొక్క జీవితంలో బాధ్యతను నెరవేర్చటంలో అదే విధేయత విశ్వసనీయత చివరి వరకు చూపించగలుగుతున్నామా? ఒకసారి పరిశీలించుకోవాలి.